देवदेवेश्वराय नमः। श्रीमन्नारायण शरणं सुखप्रदम्। నమస్కారం. శ్రీమన్నారాయణాయ నమః. భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అని అంటారు. అలాగే హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఈ రోజు నుండి చాతుర్మాస్యం అనేది ప్రారంభమవుతుంది. సో ఈరోజు ఉపవాసం, విష్ణు ఆరాధన, తులసి పూజ అనేవి ఎందుకు చేస్తారు, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు ఏమిటి అని చెప్పి తెలుసుకోవడానికి ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్కురాలు శ్రీమతి డాక్టర్ ప్రసూన రామన్ గారు. నమస్కారం అమ్మ. ఈరోజు తొలి ఏకాదశి గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం అనుకుంటున్నాము. అలాగే ముందుగా అందరికీ బాగా తెలియజెప్పేలాగా అసలు తొలి ఏకాదశి అనేది ఏమిటి, ఎందుకు చేసుకుంటామని వివరించగలుగుతారా? అలాగేనమ్మా. వస్తేవ సుతం దేవం కంసచారూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవ మహేశ్వర్. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామన్ గారి పాద నమస్కారం. మనం ఈరోజు తొలి ఏకాదశి అంటే ఏంటి, అసలు తొలి ఏకాదశి ఏమేమి చెయ్యాలి అని మనని స్వాతి చక్కగా మనని క్వశ్చన్ వేశారు. కాబట్టి అసలు తొలి ఏకాదశి పండగ మొదటి రోజు ఏమేం చెయ్యాలి, అసలు ఎందుకు వచ్చింది అని దాని కారణం మనకి పండగల్లో హిందూ సాంప్రదాయంలో ఫస్ట్ తొలి పండగే తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి నాడు అందరూ కూడా నియమ నిబంధనలుగా చక్కగా నెలబాదలు పాతకాలం స్నానాలు చేసి అది స్నానాలు చేసి చక్కగా తొలి ఏకాదశి నాడు పూజ చేసుకోవాలి. అందుకని పండగల స్టార్టింగ్ లో శ్రీమన్నారాయణుడు వస్తారు. అందుకని ఆ రోజు అందరూ కూడా తొలి పండుగ అని చెప్పి స్వామివారికి చక్కగా ఆరాధనగా పెట్టుకొని దేవాలయాలకు వెళ్ళి చక్కగా పూజలు చేసుకుంటారు. తొలి ఏకాదశి చాలా విశిష్టమైన రోజు. ఎందుకంటే ఇప్పుడు 6 నెలలు ఆయన ఉత్తరాయణంలో ఉండి విష్ణుమూర్తి దర్శనాల్లో ప్రవేశించాం. మనం ఈ దర్శన కాలంలో ఆయన శయనం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుంచి ఆయన మనం జనరల్ గా ఎవరన్నా ఊరేగుతుంటే సెండ్ ఆఫ్ ఇచ్చినట్టు మనందరం కూడా విష్ణుమూర్తికి ఇక్కడి నుంచి ఆయన ఉత్తరాయణ నుంచి దర్శనంలో మనందరూ పంపించేసి ఆయన చక్కగా ప్రశాంతంగా చల్లగా ఉందామని చెప్పి పాల సముద్రంలోకి వెళుతూ మనందరికి తొలి ఏకాదశి పండుగ చేసుకోండి చక్కగా అని చెప్పి వెళ్ళారు. బాగా వివరించారు మేడం గారు. అలాగే అంటే ఏకాదశి అనేది ప్రతి నెల వస్తుంది, కానీ తొలి ఏకాదశి అని అంటే విష్ణుమూర్తి పాల సముద్రంలోకి వెళ్తున్నారు కాబట్టి తొలి ఏకాదశి చేసుకుంటాం. చాలా బాగుంది మేడం గారు. అలానే ఏకాదశి రోజు అంత పవిత్రమైన రోజుగా భావిస్తారు కదా, అందుకని శాస్త్రాలు దాని గురించి ఎలాంటి ఆచారాలు పాటించాలి అని చెబుతున్నాయి. అలాగేనమ్మా. తొలి ఏకాదశి అంటే ఫస్ట్ మనం అందరు ఏమనుకుంటారంటే ప్రతి నెల ఏకాదశి వస్తుంది, కానీ ప్రతి నెల వచ్చే ఏకాదశి వేరు, ఏకాదశి వేరు. అవి జనరల్ గా వస్తాయి. ప్రతి నెల ఇప్పుడు మనకి నెలలో ఏకాదశి వస్తే పౌర్ణాలు వస్తే అన్ని సహజంగా వచ్చేది. కానీ ప్రత్యేకత ఉంది కదా, తొలి ఏకాదశి ఒకటి, ముక్కోటి ఏకాదశి ప్రత్యేకత ఉంది. ముక్కోటి ఏకాదశి అని ఏమనుకుంటాం, అబ్బో ముక్కోటి దేవతలు వస్తారు అందరిని ఆరాధించాలనుకుంటాం. అలాగే ఏకాదశి నాడు శ్రీమన్నారాయణ ఆయన మహానుభావుడు, ఆయన మనకి ఆయన తర్వాతే కదా మనం అందరం కూడా ఆయన మనకి అందరికి ఆత్మ బంధువు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ కూడా శ్రీమన్నారాయణ మహా అంటే చాలా పవిత్రంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. అందుకే ఆ రోజు చక్కగా తెల్లవారుజామున లేచి ప్రాతకాలంలో చక్కగా దగ్గరికి నది స్నానాలు చేసి ఆ రోజే చక్కగా ఇల్లు దేవుడి మందిరం శుభ్రం చేసుకొని స్వామివారికి చక్కగా దీపారాధన చేసుకొని అన్ని రకాలకి అలంకారం అంటే చాలా ఇష్టం. ముందు అలంకార ప్రియుడు ఆయన. అన్ని రకాల పూలతో సమాన అలంకరణ చేసుకొని ఆ రోజు చక్కగా పూజ చేసుకోవాలి. చేసినట్లయితే చాలా ముందు సుఖ సంతోషంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. అన్నిటికంటే ప్రాతకాలం చేసిన పూజ ఏదో టైం దొరికిందని పూజ చేస్తే మాత్రం అది ఫలితం ఉండదు. ఎప్పుడైనా సరే ఏ పూజకైనా సరే
ప్రాతకాలంలో చేయాలి. అలాగే సంధ్యాదీపం సాయంత్రం పెట్టాలి. ఈ రెండుకే పవిత్రత ఉంది. అని తొలి ఏకాదశి నాడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏకాదశిని చాలా పర్వదినంగా చేస్తారు. అందరు నియమాలను పాటిస్తారు. బాగా వివరించారు మేడం గారు. అలాగే తొలి ఏకాదశి తర్వాత ప్రారంభమయ్యే కాలాన్ని చాతుర్మాస్యం అని అంటారు కదా, అసలు చాతుర్మాస్యం అంటే ఏమిటి? ఆ నెల రోజులు ఏం చేస్తారు? బాగా అడిగామమ్మా. చాతుర్మాసం అంటే మన స్వామీజీ పీఠాధిపతులు మంత్రోపదేశమైన వాళ్ళందరికీ కూడా 40 days. ఈ చాతుర్మాసం 40 రోజులు అనమాట. ఈ 45 రోజులు అంటే శ్రావణ పౌర్ణమి దాకా వస్తుంది. చక్కగా ఈ 40 రోజులు కూడా అందరు ఏం చేస్తారంటే స్వామీజీ అంతా కూడా మౌనం వహిస్తారు. మౌనం వహించి చక్కగా అమ్మవారిని ధ్యానించుకుంటారు. అంటే వాళ్ళు అమ్మవారిని ఏది ఉపదేశం అయినారో ఆ ఉపదేశం తీసుకుంటూ ఎవరితో మాట్లాడరు, ఎవరికి వెళ్ళిన వాళ్ళకి సలహా చెప్పడం, సంబంధించడం చేయరు. అలాగే వీళ్ళు ఎక్కడెక్కడ మీటింగ్లకి వాటికి వెళ్ళరు. ఎంతసేపటికి ఆశ్రమంలోనే ఉండి అమ్మవారిని సేవిస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చేసిన మంత్రోపదేశానికి మంచి ఇది రావాలి, వాక్శుద్ధి రావాలని చెప్పి 40 days కూడా మౌనం వహిస్తారు. పండ్లు పాలు తీసుకుంటారు కానీ ఆహారం భుజించరు. చక్కగా వాళ్ళు చేస్తారు 40 days కూడా. అంతవరకు కూడా స్వామీజీస్ కానీ కొంతమంది ఉపదేశం అవుతారు. అమ్మవారి ఉపదేశాలు స్వామి ఉపదేశాలు చేసుకుంటూ ఉంటారు. మామూలు వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళు చాతుర్మాస దీక్ష పట్టరు. చాతుర్మాస దీక్ష అనేది ఓన్లీ గురూజీస్, స్వామీజీస్ అంటే ఇలాంటి వాళ్ళే చాతుర్మాస దీక్ష పెడతారు. ఈ చాతుర్మాస నెల రోజులు కూడా చూడండి మీరు, కొన్ని దేవాలయాల్లో రాఘవేంద్ర స్వామికి ఏకాదశి నాడు కొబ్బరికాయ కొట్టం. అది ఎందుకు కొట్టరు? ఆయన మామూలు ఇప్పుడు మనిషితోనే ఆయన ఇదైనారు, సమాధి అయినారు. కానీ ఆయన స్వయంభూ అంతే. కానీ వెంకటేశ్వర స్వామి కాదు కదా, ఏకాదశి నాడు నాకు ఎంతో పవిత్రంగా చేస్తారు. కానీ రాఘవేంద్ర స్వామికి ఏమీ చేయరు, అలంకారం ఉన్నది ఏం ఉండదు, అభిషేకం చేసి వదిలేస్తారు. ఎందుకంటే కొన్ని దేవుళ్ళకి అది ఆచారం. మనకి ఎటువంటి తొలి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి అఖండ దీపాలు చేసి చాలా గొప్పగా చేస్తారు. అందుకని తొలి ఏకాదశి చాలా ఇష్టమైన రోజు చెప్తారు. అలాగే తొలి ఏకాదశి రోజున ఉపవాసాలు చేస్తూ ఉంటారు కదా, అసలు ఉపవాసాలు అనేవి ఎందుకు చేయాలి? దానివల్ల ఆధ్యాత్మికంగా ఏమైనా లాభాలు కలుగుతాయా అని చెప్పి వివరించండి. ఏకాదశి నాడే కాదమ్మా, జనరల్ గా కూడా మన మానవుడికి ఇప్పుడు ఈ ఆషాఢ మాసం అంతా ఒక రకమైన ఎందుకంటే శూన్యమాసం. అది అంటే ఏ గృహ ప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ చేయకూడదు అని రూల్ ఉంది. అలాగే ఈ ఆషాఢ మాసం చలిగా ఉంటుంది, వాతావరణం మార్పులు వస్తాయి, కొంచెం అందరికీ కూడా అనారోగ్యాలు, జలుబులు దగ్గులు వస్తుంటాయి. వీటికి అన్నిటికీ కారణం ఏంటి? మనం ఇప్పటిదాకా అన్ని పూజించి హాయిగా ఉన్నాం. ఇప్పుడు కొంచెం ఈ ఆషాఢ మాసంలోనే కనీసం కొంచెం నియమ నిష్ఠలు పాటిస్తాం, ఆరోగ్యం బాగుంటుంది. కొంచెం చల్లగా ఉన్నప్పుడు హెవీగా తిన్నాం అనుకో మనం ఏం పని చేయలేం. అందుకని ఎందుకంటే చాతుర్మాస దీక్షలో పండ్లు పాలు తీసుకోండి, కొంచెం శరీరాన్ని కొంచెం ఉష్ణోగ్రత పెంచండి, పెంచే శక్తి పెరుగుతుందని ప్రతి ఒక్కరు చెప్తారు. అందుకే ఆషాఢ మాసంలో ఉపవాసం అనేది ముఖ్యం. కొంతమంది 4 రోజులు ఉంటారు. ఇప్పుడు కార్తీక మాసం ఆకామవి చేస్తారు, అంటే 4 రోజుల్లో ఒకరోజు సాయంత్రమే భోజనం చేస్తారు. అట్లాగే ఆషాఢ మాసంలో 40 days కొంతమంది నియమం పట్టించేసి భోజనం చేయరు. అట్లా ఏకాదశి నాడు అందరూ ఉదయం పూట పాలు పళ్ళు తీసుకుంటారు, చక్కగా పూజ చేసుకుంటారు. ఇంకా ఏం తినకూడదు, అలా వదిలేయాలి. అవి చేస్తేనే ఆ శక్తి మనకి అన్నిటికంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది, ఎలాంటి రుగ్మతలు లేకుండా హ్యాపీగా ఉంటాం అన్నమాట. అలాగే ఉపవాసాలు అనేవి చేస్తారు, కానీ వయసు రీత్యా లేదంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉపవాసాలు అనేవి చేయలేరు కదా. వాళ్ళు మరి తొలి ఏకాదశి రోజు ఉపవాసం చేయకపోయినా ఎలా అదే ఉంటుందా? వాళ్ళకు కూడా అదే ఆధ్యాత్మికత, అదే ఫలితం ఉంటుందంటారా? అయితే నిజండి కరెక్టే. ఇప్పుడు కొంత వయసు వచ్చిన వాళ్ళు ఉపవాసాలు ఉంటే ఉండలేరు. అయ్యో మేము ఉపవాసం ఉండలేదే అని చెప్పి బాధపడుతూ కూర్చుంటే అదే భగవంతుడు కనపడతాడు. ఎందుకంటే వీళ్ళ బాధే భగవద్నామం కానీ చేసినప్పుడు చేయలేదే బాధతో భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు. మన కడుపుండా తింటే ప్రత్యక్షం కాడు. కానీ పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం కనీసం స్వామివారిని దీపారాధన చేసుకుంటే చాలు. మార్నింగ్ లేచి చక్కగా స్వామివారి దీపాలు చేసుకొని పిండి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి స్వామివారి అలంకారం చేసుకొని అన్నం పెట్టుకుంటే మధ్య అయితే ఆ రోజు మాత్రం కాస్త పెరుగు సంబంధించిన వస్తువు తినకుండా ఉంటాం. మజ్జిగ తింటే ఉపవాసం పనికిరాదు. మనకి కాకుండా కొంచెం ఆనియన్స్ కానీ అలాంటివి ముట్టుకోకూడదు. తొడిగిన కూర లేకుండా చక్కగా సాఫ్ట్గా ఫుడ్ తింటే పెద్దవాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. కానీ ఆరోగ్యం చెప్పడం చూసుకోవాలి కదా. కొంత వయసు వచ్చిన తర్వాత ఆరోగ్యం మహాభాగ్యం, దాన్ని మించి ఇంకోటి లేదు కదా ప్రతి ఒక్కళ్ళకి. అందుకని ఏం చేయాలి? ఈ ఉపవాసం అనేది
పెద్దలకి కొంచెం జాగ్రత్తగా ఉండండి, అతిగా ఉపవాసాలు చేయొద్దు, చేస్తే ఇబ్బంది పడతారు, చేయండి. కానీ ఉపవాసం అనేది గట్టిగా అసలు ఏమి తినకుండా నేను పోయి మన్నాడు మొదలు బీపీలు పెరిగిపోయి లేదంటే దేవుడు మనల్ని ఉపవాసం చేయమని అడగలేదు కదా. భక్తి భావం పెట్టుకోండి, మనసులో భక్తితో చేయండి, ఏం చేస్తే నామం చేసుకోండి చాలు అన్నాడు. కనీసం ఉపవాసం లేకపోతే తెల్లవారు కూర్చుని జాగరణ చేసి అసలు ప్రశాంతంగా ఉంటుంది మనసుకి, అదే ఫలితం తొలి ఏకాదశికి. అదే ఆ శ్రీమన్నారాయణ నమః అనుకుంటే చాలు మనస్ఫూర్తిగా. బాగా చెప్పారు మేడం గారు. అలాగే తొలేకాదశి రోజున తులసి దళానికి చాలా విశిష్టత ఉంది అంటారు. దానికి ఎందుకు అంత ప్రాధాన్యత తులసి దళానికి? తులసి అంటేనే తులసిలో 2 రకాలు ఉంటాయి, రామ తులసి, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి అని ఉంటాయి. విష్ణుమూర్తి అక్కడే ఉంటారు, లక్ష్మీదేవి అక్కడే ఉంటుంది. తులసిలో కూడా నీలవర్ణంలో ఉన్న చెట్టుని మనం ఏమంటాం, అది కృష్ణ తులసి అంటాం. కొంచెం బ్లాక్ గా ఉంటే రామ తులసి అంటాం, మామూలు ప్లెయిన్ గా ఉంటే లక్ష్మీ తులసి అంటాం. ఇట్లా తులసిలో 3 ఆయన విష్ణు స్వరూపుడు. ప్రతి ఇంట్లో కూడా తులసి మొక్క ఉంటే ఆ ఇంటికి ఎలాంటి ఇబ్బందులు ఉంటూ పీడ ఉండదు, ఏ దోషాలు ఉండవు, అన్ని కూడా కొట్టుకు. ఆ తులసి లేని ఇల్లు దరిద్రం. తులసి లేకపోతే ఇంట్లో అంటే శ్రీమన్నారాయణ ఇంట్లో లేకపోతే మన ఇల్లు ఎందుకు పనికిరాదు, కాష్టం ఉండొచ్చు. అందుకని ఆ తులసికి అంత పవిత్రం. స్వామివారికి కూడా మన శక్తి లేదు, పూలు కొనుక్కొచ్చి పెట్టే శక్తి లేదు, ఒక్క తులసి పెట్టింది చాలా మనకి. చూడండి మీరు మామూలుగా శ్రీకృష్ణ భగవానుడి సత్యభామ ఏం చేసింది, తులాభారం చూసింది. నా దగ్గర అహంకారంగా నగలు ఉన్నాయి, అవునా నేను చూసుకుంటాను నా భగవంతుడు ఏం చేసింది, తెచ్చి పోసేసింది ఉన్న నగలని. చేసిన అనేది చూడలేదే, ఆ శక్తి ఎదురు ఉంది, ఒక తులసిలోనే ఉంది. అందుకే ఆ తులసిని మనం పొద్దున్న లేచిన తర్వాత కనీసం కూర్చొని అడగరు, ఆ తులసి నిలబడి శ్రీమన్నారాయణ అంటే విష్ణుమూర్తి, ఆయన రవి సూర్య భగవాన్ నమస్కారం చేసి ఈ తులసి దగ్గర ప్రాతకాలే బ్రహ్మస్వరూపం అంటే పొద్దున పూట ప్రశాంతంగా వస్తారు. మనం అప్పుడు సూర్యుని చూడగలం, ఎందుకంటే ఆయన రేసెస్ మనకి ఈజీగా చూసినా కూడా బాధ ఉండదు. ప్రాతకాల బ్రహ్మస్వరం, మధ్యాహ్నం మహేశ్వరుడు అంటే ఎండ తెలియకొద్ది మనం ఎండకు తట్టుకోలేం కదా. సాయంకాలం సదా విష్ణు హ్యాపీగా 5:30 అయ్యేప్పటికీ ఆయన చల్లగా కొండలోకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఆయన డ్యూటీ అయితే వెళ్ళిపోతారు. అందుకని అలా 3 సార్లు అనుకొని ఆ నీళ్ళు తులసమ్మలో వదిలితే ఎలాంటి దోషాలు పోతాయి. అన్నిటికంటే గొప్ప విశేషం, ఆ తులసమ్మ ఎంత పూజ చేసినా కూడా ఈ మనం ఆచమనం చేసిన తులసమ్మలో పోయాలి. పోసి సున్నామ నమస్కారం చేసుకుంటేనే ఆ తులసమ్మ యొక్క పవిత్రత మనకి కూడా మంచి జరుగుతుంది. అది ప్రతి ఒక్కరు ఆచరించాలి. ఈ మధ్య చాలా మంది తులసి మాలు తీసుకొని అమ్ముతున్నారు. అది తులసి కూడా అట్లా అయిపోయింది, ఒక బిజినెస్ అయిపోయింది. లేకపోతే ఇళ్లలోనే చాలా మంది తెలుగు మొక్కలు లేకపోతే ఎత్తుకొని వేసుకొని పెంచుకొని అది అలాగే దండం పెట్టుకుంటారు. ఇప్పుడు రోడ్ల మీద ఎక్కడ అమ్మేస్తున్నారు, అంటే అంత వాల్యూ పడిపోయింది తులసికి కూడా. అలాగే ఏకాదశి తర్వాత ద్వాదశి అనేది వస్తుంది, అది ఎందుకంత ప్రాముఖ్యత ఉంది అనేది వివరించండి మేడం గారు. తప్పకుండా. ద్వాదశి అంటే ఇప్పుడు తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటాం. మనం ఏదైనా ఉపవాసం ఉన్నాము అంటే ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి భోజనం పెట్టాలి, మనం చేసిన ఫలితం ఉండాలి. ఇప్పుడు నోను వచ్చుకున్నాం, వరలక్ష్మి నువ్వు చేసుకున్నాం, మనం ముత్తైదు నుంచి దాన్ని ఆవిడకి చీర పెట్టి భోజనం పెడుతున్నాం అంటే ఫలితం కోసం కాదు, అది మంచిది. అమ్మవారు వచ్చింది అనుకోవటం, మేము నిజంగా అమ్మవారు వచ్చింది అంటే మనం నిలబడలేం. అమ్మవారిని ఈ ముత్తైదు రూపంలో చూస్తున్నాం. అలాగే శ్రీమన్నాన్ని ఆరాధించాలి, ఆయన మనం పిలవాలి ఇంటికి. ఇవాళ ఉపవాసం ఉన్నాం, రేపు బ్రాహ్మణుని పిలవాలి. ఉదయం ద్వాదశి ఎలా చేయాలి, ఉదయం 10 చేసుకోవాలి, మిట్ట మధ్యాహ్నం చేయకూడదు. అది కూడా 11 మనం బ్రాహ్మణుని పిలిచి భోజనం పెట్టాలి. ఈ ముందు రోజు ఉపవాసం ఉండటం, జాగారం చేయటం, చక్కగా అపణ దీపాలను చేసుకోవటం, ఇంట్లో అన్ని చేసుకొని మరుసటి లేవగానే ప్రాతకాలం స్నానం చేసి చక్కగా పూజ చేసుకొని బ్రాహ్మణి షష్టోపచారంగా పిండి వంటలు చేసి ఆయనకి పెట్టాలి. స్నానం నైవేద్యం చేసి ఆయన భోజనం పెట్టాలి. ఆయన కాళ్ళు కడిగి మనం ఆ నీళ్ళు ఎత్తుకు చదువుకుంటే శ్రీమన్నారాయణకి సమానం. ఒకవేళ బ్రాహ్మణుడు దొరకలేదు అనుకోండి, లేదా ఆయన బిజీగా రాలేకపోతాం అనుకోండి, సపోజ్ మన భర్తే శ్రీమన్నారాయణుడు, ఆయన మన కాళ్ళు కడిగి ఆ నీళ్ళు ఎత్తుకు చల్లుకుంటే అదే పవిత్రత. శ్రీమన్నారాయణ ఎక్కడో లేడు, మనకు భర్తే శ్రీమన్నారాయణుడు అని ఆయన అలా భావించుకొని ఆయన చక్కగా భోజనం పెట్టి ఆయన తినేదాకా దగ్గరుండి చక్కగా ఆయనకి నీళ్లు చేతిలో అర్థం చేసుకుంటే మన ఉపవాస ఫలితం వస్తుంది, ద్వాదశ పాఠ్య ఫలితం వస్తుంది. ఆ ద్వాదశ చేసేసాం, అమ్మాయి కడుపు నిండిపోయింది, హాయిగా పడుకుందాం అని మధ్యాహ్నం పడుకోకూడదు. ఎందుకంటే ద్వాదశ పాఠ్య చేసిన పడుకోకూడదు.
మన పుణ్యం ఉంటుంది కదా ఇంత చేసి, ఆ పుణ్యం వెళ్ళిపోతుంది. ఎట్లా వెళ్ళిపోతుంది? దానికి చెప్పేవాళ్ళు ఏమని, విష్ణుమూర్తి వస్తాడు పాపం, ఉపవాసం ఉన్నారు వీళ్ళని చూడడానికి వస్తారైనా, వచ్చిన సమయంలో హాయిగా మన సోలు నిద్రపోతూ ఉంటాం, దుంపలుగా ఉపవాసం ఉండి దాగాలు చేసి ఇంత పుణ్యాన్ని కాస్త పోగొట్టుకున్నారు, నిద్రపోతున్నాను, వెళ్ళిపోతాడు ఆయన. వెళ్ళిపోతే ఇంకా మనకి పుణ్యం వస్తుంది. అందుకని ఆ టైంలో పెద్దవాళ్ళు ఏం చెప్పేవారంటే, పూర్వకాలంలో విష్ణుమూర్తి వస్తాడని, జనరల్ గా విష్ణుమూర్తి వస్తాడని కాదు, మన మన మనస్సు అనిపిస్తుంది. ఇప్పుడు పూజ చేస్తున్నాం అంటే అమ్మవారి మందిరికి వస్తాను కాదు, అక్కడ ఉంది, మనం పూజ చేస్తున్నాం, మనకు ఆ సిద్ధిస్తున్న ఉద్దేశం మనం చేస్తున్నాం. అలాగే విష్ణుమూర్తి వచ్చారు అనుకొని భావంతో పడుకోకూడదు. చాలా మంది ఏం చేస్తారు, ఉపవాసం ఉంటారు, చక్కగా అన్ని చేస్తారు. ద్వాదశి నాడు అయిపోయింది అమ్మయ్య, చాలా కష్టపడ్డాం అనేసి శుభ్రంగా తినేసి నిండేసుకొని హాయిగా వేసేసి పడుకుంటారు. కానీ అది పద్ధతి కాదు. ఆ రోజు విష్ణుమూర్తి తెలంగాణ వస్తానని అంటారు. ఏదో రూపాయలు ఆయన రాకపోయినా కూడా కనపడుతుంది మనకి. అందుకని ఏం చెప్పేవాళ్ళు, చిటికిని వెలికి నెయ్యి రాసుకోండి అనేవాళ్ళు పెద్దవాళ్ళు. అంటే కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు, నిద్ర తట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు అలసిపోయి ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి పుణ్యం పోకుండా ఉండడం కోసం ఆయన కాలు కూడా లాగితే నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి రాదుగా కాలు జారిపోతుంది, అందుకే మన పుణ్యం పోదన్నమాట. మన పుణ్యం ఇక్కడే ఉంటుంది ఉద్దేశంతో కాలికి నెయ్యి రాసుకోండి అనేవాళ్ళు. అట్లా రాసుకొని అలా ఉన్నట్టయితే ద్వాదశి పారాయణ చేసిన ఫలితం వస్తుంది. ఆ రోజు అయిపోయింది. కానీ కంపల్సరీగా ఆ రోజు సాయంత్రం తులసి దగ్గర దుమ్ము పెట్టుకోవాలి. ఆ రోజు ద్వాదశి రోజున అండి విష్ణు దేవాలయం దర్శించాలి, విష్ణుమూర్తి దర్శించుకోవాలి. వెళ్ళి ఆయన సేవ చేసుకొని ఆ రోజు బ్రాహ్మడికి దక్షిణాతాంబూలం ఇచ్చి, శక్తి ఉంటే బట్టలు పెట్టుకోవచ్చు. ఇలా చేసినట్లయితే ఆ ద్వాదశి ఫలితం మనకు దక్కుతుంది. అంతేగాని ద్వాదశి ఉపవాసంలో అయిపోయింది అనుకోకూడదు. అలా చేయకుండా ఇలా చేసిన ద్వాదశి పాలన చేసినట్టయితే అన్నిటికంటే కూడా ముందు మన పురోగతి కాలం వస్తుంది, మనకి మంచి శక్తి వస్తుంది. ఏ పని చేసినప్పుడు భక్తి భావన, భక్తి లేకపోతే ఏం చేయం. శ్రద్ధ భక్తి జ్ఞాని అన్నారు. శ్రద్ధ లేని పూజ ఎందుకు వేస్ట్, గురువులేని విద్య వేస్ట్. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే పెద్దవాళ్ళు మనకి ఇవన్నీ నిదర్శనం కనపడుతున్నాయి. చక్కగా వివరించారండి అసలు ఎలా చేసుకోవాలి అనేది. అలాగే తొలి ఏకాదశి రోజున ఏ మంత్రం జపిస్తే అత్యంత ఫలితం ఉంటుంది అని అంటారు? శ్రీమతి నారాయణ మహా అనాలి. మనం ఎప్పుడు కూడా మనసులో నారాయణ నారాయణ అనుకుంటా. ఒకప్పుడు ఒక పని మనిషి ఉండేది ఇంట్లో, ఆవిడెప్పుడు మనవాడిని పిలుస్తూ ఉండేది. పిలుస్తూ ఉంటే మా సార్ అనేవారు, ఎందుకమ్మా ఎప్పుడు నా ప్రసాద్ అనకపోతే నారాయణ అనొచ్చు కదా, నారాయణ పిలువు, పుణ్యం ఉన్నా వస్తుంది నీకు, వాడిని పిలిస్తే పుణ్యం వస్తున్నారు. అట్లాగే ఏదైనా చేసే పని మీద నారాయణ మాత్రం అస్తమానం కూడా అంటారు. పైకి నారాయణ కేకలేక్కలేదు, మనసులో ఉంటే చాలు. ఆ మంత్రం చెప్పించుకుంటే అంత శక్తి వస్తుంది. ఆ శక్తి నారాయణ మంత్రం ఇప్పుడు సపోజ్ మనుషులు ఎవరైనా ఇదైనప్పుడు నారాయణ నారాయణ అంటారు. ఎందుకంటే స్వర్గలోకానికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి అదేగా ఉండేది మానవులకి. అందుకే నారాయణ మంత్రం జపిస్తూ ఉంటారు. ఆ నారాయణ మంత్రం అంత శక్తివంతమైంది. అందులో మనసులో ఇప్పుడు శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ రామ అట్లా కృష్ణ ఇవన్నీ నారాయణ ఉపదేశం. కలియుగ వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా, మనకి ఎవరో అక్కర్లేదు. శ్రీ వెంకటేశ్వరాయన మహా, నమో వెంకటేశ, గోవింద అని ఏ స్మరించుకున్నా ఆయన మనకి ప్రత్యక్షం అవుతారు, మన కష్టాలను తీసేస్తారని. శ్రీమన్నారాయణ ఎవరో కాదు, మన కలియుగ వెంకటేశ్వర స్వామి. ఆ రూపంలో వచ్చి మన కలియుగలో వెలిశారు కాబట్టి మనం అందరం హ్యాపీగా ఉన్నాం. ఆయన మనకు ప్రత్యక్షదే వెంకటేశ్వర స్వామి కాబట్టి అందరూ ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని జపించుకున్నా, నారాయణ మంది ఇచ్చుకున్నా కూడా ఫలితం ఉంటుంది. చక్కగా వివరించారండి. అలాగే ఈ రోజున ఇంట్లో లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏదైనా చిన్న పూజ వివరిస్తారా? అంటే పెద్ద పూజలు అందరూ చేయగలిగే స్థితిలో ఉండరు, ఏదైనా చిన్న పూజ చేసుకుంటే కూడా ఆ ఫలితం ఉంటుంది అనే పూజ ఏదైనా మనకి ఉందా? తప్పకుండా. నిత్యం మనం పూజ చేసుకుంటాం, అమ్మవారి పూజ చేసుకుంటే అందరూ నిత్యం చేయరు. కొంతమంది ఏదో కాసేపు చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అసలు నిత్యం లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలి? పరిశుభ్రంగా ఉండాలి. ఆవిడ పరిశుభ్రత చూస్తుంది ఇంటికి. ఇంట్లో వాళ్ళు పొద్దున్న లేచారా లేవలేదా, వీళ్ళు పడుకొనే ఉన్నారేమో, జుట్లేరు కోసుకుని ఉన్నారేమో, బట్టలు ఉతుకుంటున్నారేమో అంటుందో అనే ఫీలింగ్తో తిరుగుతూ సంచారం జరుగుతుంది లక్ష్మీదేవి అని చెక్ చేసుకుంటూ పెడుతుంది పాపం. ఆ టైంలో అందుకే చూడండి, మనం పొద్దున్నే 5:30కి లేచేసి మన తలుపు తీసేసి కూర్చోవాలి. గుమ్మల్లో మొహం కడుక్కొని బొట్టు పెట్టుకొని కూర్చుంటే అమ్మవారు వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, బాగుంది అనుకుంటా. పొద్దున్న లేవగానే కొంతమంది ఏం చేస్తారు, తలకాయ దూకోవటం,
ఏదో గందరగోళం వాటి బుక్ చేసుకుని కూర్చుంటారు, కానీ తల చూసుకోవటం బట్టలు ఇట్లాంటి పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఆ టైంలో లక్ష్మీదేవి వచ్చిన టైంలో పరిశుభ్రత వస్తుంది. ఆవిడ పాకెట్లో ముగ్గుందా లేదా, గడప పసుకుందా లేదా అని చూసుకొని చెక్ చేసుకుంటుంది. అలాగే మనం లక్ష్మీదేవిని పూజ చేసేటప్పుడు ఎర్రని పూలతో పూజ చేయాలి. ఆవిడకి మైంటిల్ పూలు కానీ మందార పూలు కానీ పెట్టి పూజ చేస్తే ఆ సత్ఫలితాలు ఇస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడు తోనాడకూడదు. ఇప్పుడు మనం ఎవరికి డబ్బులు ఇవ్వాలంటే ఏదో పొట్లో వేసం తీసుకోవయ్యా అనకూడదు. చేతికి ఇస్తేనే ఆ ఫలితం మనకు వస్తుంది. ఆ లక్ష్మీదేవి ఎప్పుడు భయపడుతుంది మన దగ్గర రావడానికి, వీళ్ళని విధులు చేస్తారు, అందుకే నేను అంటుంటా. ఎప్పుడైతే మన లక్ష్మీదేవిని జాగ్రత్తగా పిల్లలకు కూడా డబ్బులు ఇస్తే తగ్గిస్తాం, పిల్లలు చేయకూడదు, దండం పెట్టుకోండి అంటాం. ఎందుకు? ఆ లక్ష్మి అంత పవిత్రతగా ఉంటుంది. ఆ లక్ష్మీదేవిని పూజ చేసుకోవాలన్నా కూడా మనసులో నిత్యం ఆవిడ కాసేపు కళ్ళు మూసుకొని ఆవిడ ముందు కూర్చొని లక్ష్మీ గణపతి మహా, గణపతి ఎందుకు పూజ చేస్తున్నాం? లక్ష్మీ గణపతి ఇద్దరు కూడా పక్క పక్కనే ఉంటారు. లక్ష్మీదేవి ధనం ఇస్తుంది, గణపతిని ఇస్తాడు, మనకి సంకల్పం ఇస్తాడు, అనుకున్న పనులు అయిపోయి చేస్తాడు, విఘ్నాలు లేకుండా చూస్తాడు. వీళ్ళిద్దరు ఉంటేనే మనం బాగుండేది. ఇప్పుడు శ్రీమన్నారాయణ వచ్చి ఇస్తున్నాడు అన్ని, కట్లకి డబ్బులు ఇస్తున్నాడు, హ్యాపీగా పూజలు చేసుకుంటున్నాడు. ఈ పూజలు శక్తి వరకు లక్ష్మీదేవి ఇస్తుంది మనకి. ఈ లక్ష్మీదేవి ఇచ్చిన మళ్ళీ గణపతి విఘ్నాలు లేకుండా ఆయన ఎందుకు పూజ చేయాలి మనం? అట్లా చూడండి, మనకి 6 నెలలు కూడా ఫస్ట్ శ్రీమన్నారాయణుడు, తర్వాత లక్ష్మీదేవి, తర్వాత గణపతి వస్తారు. అట్లా లక్ష్మిని చక్కగా పూజ చేసుకోవాలి. శ్రావణ మాసం వస్తుంది, అందరూ కూడా సుహాస్ అందరూ కూడా చక్కగా పూజ చేసుకోండి. లక్ష్మి ఎర్ర పూలతో పూజ చేయాలి. లక్ష్మీ గణపతి మహా అనే మంత్రాన్ని ఇచ్చి పారాయణ చేస్తుంటే అమ్మ మన దగ్గరే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదా, పరిశుభ్రత చూస్తుంది అన్నిటికంటే కూడా. చాలా చక్కగా వివరించారండి. అంటే పెద్ద పెద్దగా ఏమీ చేయక్కర్లేదు, ఏదైనా మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు. మనసులో అనుకుంటే చాలు, మనం తలుచుకున్నా చాలు, ఆ లక్ష్మీనారాయణుడు మనతోనే ఉంటారు అని చాలా చక్కగా వివరించారు. మనం ఇప్పుడు వరకు తొలేకాదశి విశిష్టతను అలాగే కొన్ని ఆధ్యాత్మిక విషయాలను ఎంతో వివరంగా వివరించారు మనకి డాక్టర్ పెరిసేపల్లి ప్రసూనారామన్ గారు. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అని భావిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల గురించి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. శ్రీమన్నారాయణ కృప మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. సర్వే జన సుఖినో భవంతు. Don't forget to hit the like button and subscribe for more videos.